హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన పీఈటీకి క్వాలిఫై అయిన వాళ్ళ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది కదా. దానికి సంబంధించి ఇప్పుడు మనకు పీఈటీకి ఎంత రేషియోలో వాళ్ళైతే పీఈటీకి అయితే క్వాలిఫై అయ్యారు, అలా ఎంతమందిని అయితే వాళ్ళైతే రన్నింగ్కి పిలిచారు. మనకు పోయినసారి లాగా 1:8 అయితే వాళ్ళైతే పిలవలేదు. ఈసారి మీకైతే తక్కువ మంది అయితే క్వాలిఫై అయ్యారు. రన్నింగ్లో వచ్చేసి 1:7 మాత్రం 1:7లో మాత్రమే వాళ్ళైతే రన్నింగ్ అయితే పిలిచారు. ముందుగా మీ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే పీఈటీకి అయితే మెరిట్ లిస్ట్లో నేమ్ అయితే వచ్చింది కదా వాళ్ళగా వచ్చేసి ఇక్కడ మీకు రన్నింగ్ ఎలా ఉంటుంది, హైట్ ఎంత ఉండాలి, అలాగే చెస్ట్, మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో వచ్చేసి. అందరైతే వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ జాబ్స్కి సంబంధించి మనకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టోటల్గా ఫీమేల్ వాళ్ళకైతే రన్నింగ్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ 40,047 మెంబర్స్ అయితే రన్నింగ్ అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి, మీకైతే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మీకైతే యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్టయితే ఇక్కడ 3,51,554 మెంబర్స్ అయితే మీకైతే రన్నింగ్ అయితే వాళ్ళైతే మెరిట్స్లో రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి ఉన్న పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ 48,320 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఉన్న పోస్టులు వచ్చేసి 5,370 పోస్టులు అయితే మొత్తం ఫీమేల్ వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ మేల్ క్యాండిడేట్కి సంబంధించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి టోటల్గా ఉన్న పోస్టులు వచ్చేసి ఇక్కడ 48,320 పోస్టులు అయితే వీళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీకు పీఈటీలో మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్టయితే 3,51,552 మెంబర్స్ అయితే మీకైతే పీఈటీకి అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు రేషియోలో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇది 50,000 లాగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇక్కడ 3,51,000 కాబట్టి ఇక్కడ మనకు 50,000/3,50,000 చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రేషియోలో 1:7 రేషియోలో మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు రన్నింగ్ వచ్చేసి 1:7 రేషియోలో మాత్రం మీకైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరిగింది. సో మీకైతే ఎక్కువ కాంపిటీషన్ అయితే లేదు. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ మీకు ఒక్క పోస్ట్కి కేవలం 7 మెంబర్స్ మాత్రమే మీకైతే పోటీగా ఉండడం అయితే జరిగింది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరైతే రన్నింగ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈసారి అయితే మీకైతే ఎక్కువ కాంపిటీషన్ అయితే లేదు. అలాగే నేను ఇక్కడ మీకు రన్నింగ్ సంబంధించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ హైట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ అయితే హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. మీరు వెళ్ళిన వెంటనే మీకైతే ఫస్ట్ అయితే హైట్ చూస్తారు వాళ్ళు. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ చూసుకున్నట్టయితే మీకు ఒక స్కేల్ ద్వారా వాళ్ళైతే హైట్ అయితే చూస్తారు. ఇప్పుడు మీకు రన్నింగ్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ హైట్ కరెక్ట్గా ఉంటారో వీళ్ళని మాత్రమే రన్నింగ్ అయితే వాళ్ళైతే పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు 5 km రన్నింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే హైట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి 5 km రన్నింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు 24 minutesలో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 5 km వచ్చేసి ఇదైతే మీకు రోడ్డు మీద అయితే వాళ్ళైతే కండక్ట్ అయితే చేస్తారు. ఇక మీకు హైట్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మీకు చెస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అయితే ఉండాలి. మీకు ఎక్స్పాండ్ చేసినట్టయితే 85 అయితే మీకైతే చెస్ట్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అంటే 5 సెంటీమీటర్స్ అయితే మీకైతే చెస్ట్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఇది మన మేల్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు హైట్కి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూసిన హైట్ని మళ్ళీ మీకు మెడికల్లో అయితే మీకైతే హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అప్పుడు వాళ్ళు డిజిటల్లో మీకైతే హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఎవరైతే తక్కువ హైట్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయడం అయితే ప్రాక్టీస్ చేసుకోండి మీరు. అది కూడా మీరు 169 పాయింట్ సంథింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే హైట్ పెరగడానికి స్ట్రెచ్చింగ్స్ అవి ఇవి చేయడానికి ట్రై చేయండి. అంతకన్నా తక్కువ ఎవరైతే హైట్ ఉంటారో వాళ్ళైతే ఏం చేసినా కానీ హైట్ అయితే పెరగడం అనేది జరగదు. సో ప్రతి ఒక్కరైతే మీ ప్రయత్నం అయితే మీరైతే చేయండి. ఇక్కడ మనం మేల్ క్యాండిడేట్కి సంబంధించి హైట్ గురించి కొంత డీటెయిల్గా అయితే మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఫస్ట్ అయితే రన్నింగ్కి వెళ్ళే ముందు అయితే మీకైతే హైట్ అయితే ఒకసారి అయితే చూడడం జరుగుతుంది. అలాగే మీకు ఇప్పుడు మీరు రన్నింగ్లో క్వాలిఫై అయ్యి మీకు చెస్ట్ అన్నీ ఓకే ఉన్నా కానీ మీకు మళ్ళీ మెడికల్లో అయితే మీకైతే హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. మీకు మెడికల్లో చూసినప్పుడు మీకు హైట్ అయితే పర్ఫెక్ట్గా వాళ్ళైతే చూడడం అయితే జరుగుతుంది. మీరు 1 సెంటీమీటర్ కాదు, మీకు 1 మిల్లీ సెంటీమీటర్ కూడా మీకైతే తక్కువ ఉన్నా కానీ వాళ్ళైతే తీసుకోరు. మీకు అదే హైట్ వచ్చేసి అది డిజిటల్లో అయితే చూడడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే హైట్ 170 సెంటీమీటర్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే మీకైతే ఖచ్చితంగా జాబ్ వస్తుందని అయితే హోప్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫైనల్ దాకా వెళ్ళినా కానీ మీకైతే మెడికల్లో అయితే 1:2 రేషియోలో మీకైతే మెడికల్కి అయితే పిలవడం జరుగుతుంది కదా. దాంట్లో కూడా మిమ్మల్ని అయితే మెడికల్లో హైట్ అయితే మీకైతే హైట్ ఒక ఛాన్స్గా తీసుకొని మిమ్మల్ని అయితే ఫిల్టర్లు తీసేయడం అయితే జరుగుతుంది.
సో ప్రతి ఒక్కరైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైతే కొంచెం తక్కువ హైట్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచెల్లే మీరైతే రన్నింగ్ స్ప్లింట్లు కొట్టడం కానీ మరియు అలాగే అలా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు ఉంటే అవి కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు టోటల్గా పోస్టులు వచ్చేసి ఇక్కడ 5370 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ పీఈటీకి క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్టయితే 40,047 మెంబర్స్ అయితే మీకైతే పీఈటీకి అయితే మెరిట్ లిస్ట్లో నేమ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వీళ్ళకి కూడా మనం ఇక్కడ రేషియోలో చూసుకున్నట్టయితే 1:7 రేషియోలో వీళ్ళకైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరిగింది. వీళ్ళకి కూడా ఎక్కువ కాంపిటీషన్ అయితే లేదు. సో ప్రతి ఒక్కరైతే మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీకు కూడా రన్నింగ్ మరియు ఇక్కడ మీకు హైట్ అన్నీ అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనం ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి హైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 157 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి రన్నింగ్ చూసుకున్నట్టయితే 1.6 km ఇన్ 8 minutes 30 secondsలో వాళ్ళైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా రోడ్ మీదే వాళ్ళైతే రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక వీళ్ళకి చూసుకున్నట్టయితే 820 చెస్ట్ అయితే మెజూర్ చేయరు వీళ్ళకి వచ్చేసి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మీ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ హైట్ ఉన్న వాళ్ళు వీళ్ళైతే రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకైతే రన్నింగ్ అయితే మంచి టైమింగ్లో మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఈసారి 1:7 రేషియోలో మీకైతే పీఈటీకి అయితే పిలవడం అయితే జరిగింది. సో మీకు ఎక్కువ కాంపిటీషన్ అయితే లేదు. ఇక్కడ మీకు ఒక్క పోస్ట్కి 7 మెంబర్స్ మాత్రమే కాంపిటీషన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరైతే రన్నింగ్ అయితే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు టైమింగ్లో పూర్తి చేసేటట్టు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరైతే జాబ్ అయితే తెచ్చుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే మన వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.